అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా 12:29 12వ అధ్యాయం చదువుతాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలన్నది ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఇశ్రాయేలు విను అని అంటున్నాడు. నా బిడ్డలారా వినండి అంటున్నాడు. ఎవరు విను అంటున్నాడు? నీవు పూర్ణ హృదయముతో నీ అద్వితీయ దేవుడైన ప్రభువును నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకము కలిగి ఉన్నా. అంతేనా? వివేకము కలిగి ఉన్నప్పుడు మరి ఏంటిదన్నా? వివేకముతోను నీవు పూర్ణ బలముతోను ఏంటిది? నా బలమంతయు నీవే, నా బలమంతయు నీవే యేసయ్యా అని ఆయనను ఆ విధంగా ఆరాధించాలని చెప్తున్నాడు. మరి మొదటి ఆజ్ఞయించున్నది ఏంటిది? నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే ప్రధాన ఆజ్ఞ. ఏంటిదట? దేవుణ్ణి ప్రేమింపవలననిదియే ప్రధాన ఆజ్ఞ ఇచ్చినారు. కాబట్టి మనం ఎలా ప్రేమిస్తున్నామన్నది మనలను మనం టెస్టిఫై చేస్తున్నాం. మరి అదేవిధంగా 30 వచనం చదువమ్మా. 30 చదివాం కదా, 30 ఇక్కడ చదువు. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదీ లేదు. ఏంటంట? మొదటి ఆజ్ఞలోమో ఏంటిది? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలముతోను మొదటి ఆజ్ఞ ఇచ్చినారు. రెండో ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాను. ఎంతమంది ప్రేమిస్తున్నారు అది మీకు అప్పచెప్తున్నాను. ఇది రెండవ ఆజ్ఞ ఇచ్చినది. మనము చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులు 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. చదవాలి. రోమీయులు ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని యొక్క ధర్మశాస్త్రంకు లోబడదు. అంతేనా? నువ్వు పొరుగు వారిని ప్రేమించాలంటే శారీరకంగా నడిచినప్పుడు నువ్వు ప్రేమించలేవు. లోకానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు ఇతరులను ప్రేమించలేవు. మరి ఎంత ఎనిమినైనా ప్రేమించాలి అంటే నువ్వు ఏంటిదట ఏం చేయాలంట? మనము శరీరానుసారంగా నడవకూడదు. ఆత్మానుసారంగా నడిచినప్పుడే నువ్వు ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటా. మనకు వాళ్ళు ఎంత బద్ధ శత్రువులైనా పర్వాలేదు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తా, నమస్తే అని చెప్తా. అంతేనా కాదు? మరి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నీవు శరీరానుసారంగా నడిస్తే మరి ఏంటిదట? నువ్వు ప్రేమించలేవు ఇతరులను, నీ పొరుగు వారిని ప్రేమించలేవు. వారిని ఎప్పటికీ విరోధంగానే చూడడం ప్రారంభిస్తా, వారిని ఎప్పుడు ఎనిమిగానే చూడడం ప్రారంభిస్తా. అందుకోసమే అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే నీవు మరి 7వ వచనం కదా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఏదైనా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమై ఉన్నది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమై ఉంటున్నారు. చర్చ్కి వెళ్ళాలన్నా మరి చర్చికి మెయిన్గా అపవాది చర్చికి రాకుండా చేస్తారు, బద్ధకాన్ని కలగ చేస్తూ ఉంటారు. అంతేనా? ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సోమరితనమే పోతుంది. వినాలి, అంతేనా? సోమరితనం పోతుంది. తొందరగా వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఆ ఫంక్షన్లో నేను ఉండాలి, నేను ముందు పడాలి, అక్కడ మరి ఏంటి అక్కడ నన్ను చూసి ప్రశంసించాలి, ప్రైజ్ చేయాలి,
అని మనం ముందు వెళ్తాం. కానీ దేవుని యొక్క సన్నిధికి మనము మరి వస్తున్నామా? ఒక్కసారి మనలను మనము పరీక్షించుకుందాం. ఇది ఏంటిదండి? శరీరానుసారమైన మనుషులు చేస్తారు, లోక సంబంధులు చేస్తారు, లోకంలో ఉన్న వాటి మీద ఆశపడి ఉంటారు, లోకానుసారంగా నడవడం ప్రారంభిస్తారు. నీకు ఏ అలవాటు ఉంటే ఆ అలవాటులోనే వెళ్ళిపోతూ ఉంటావు. దేవుణ్ణి ధిక్కరించడము, దేవుణ్ణి ప్రేమించకుండా ఉండడము జరుగుతూ ఉంటుంది. అందుకోసమే కేఫాతో అన్నాడు, కేఫా, నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యుల వలె ఉంటున్నావు, దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు దేవుని బిడ్డల వలె ఉంటున్నావు, జాగ్రత్త అంటున్నాడు. నువ్వు ఒకసారి ఆలోచిస్తున్నావా? నువ్వు శరీరానుసరమైన మనస్సు ఆత్మను ఏంటిది ఉజ్జీవపరచదు. దేవునికి విరోధమాట శరీరానుసరమైన మనస్సు. నువ్వు ఒకసారి ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఏ విధంగా ఉంటున్నాను? మనము మన తప్పుదములను దేవుని దగ్గర చెప్పుకోము, కానీ ఇతరుల తప్పిదములను ఎక్కువగా చూపిస్తూ ఉంటాం. అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక్కరిని మనం ఏలెత్తి పెట్టి చూపిస్తున్నామంటే 4 ఏళ్ళు మనలను చూపిస్తూ ఉంటాయి. అనుకున్నావా ఎప్పుడన్నా? మన ఊరికే కాదు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉంటున్నాడు. నీవు ఏ విధంగా జీవిస్తున్నావు అన్నది మనం తెలుసుకుందాం, మనము ఆలోచించుకుందాం. ఏ విధంగా నేను ఉంటున్నాను ప్రభా? నేను ఆత్మానుసారంగా నడుస్తున్నానా? శరీరానుసారంగా నడుస్తున్నానా? ఆత్మానుసారంగా నడిస్తే నేను ఇతరులను ప్రేమిస్తాను, నా పొరుగు వారిని మరి ఏంటిదండి నేను ప్రేమించడం ప్రారంభిస్తాను ప్రభు అని అనుకుంటా. ఒకసారి నువ్వు ఆలోచించు. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు. ఎప్పుడు శరీరానుసారమైన మనసు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడదు ప్రేమట్లారు. ఇంకొకటి, ఏ మాత్రమును లోబడదు, ఎంత మాత్రము కూడా లోబడదు. నువ్వు లోకంలో ఉండి వచ్చి దేవా ప్రభువా అంటే ప్రభు చూడట్లేదా? నిన్ను నన్ను చూడట్లేదా? అని చూస్తూ ఉన్న దేవుడు అయించున్నాడు. నీవు దేవునికి భయపడి దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడే నీకు అనేకమైన మేళ్ల చేత ఒకవేళ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉండవచ్చు, కనుక ఒక రోజున దేవుడు లిఫ్టప్ చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమని అంటున్నాడంటే చూడండి, ఏంటట ఇక్కడ మరి ధర్మశాస్త్రాన్ని, శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి లోబడదు అని చెప్తున్నాడు. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త మరి 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. సరే. తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను తండ్రిని గణపరచలేడు. పంపిన తండ్రిని గణపరచలేడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్తున్నాడు, తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని చెప్తున్నాడు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి దేవుడైన యెహోవా అప్పగించి ఉన్నాడు. అప్పగించడమే కాక కుమారుని గణపరచని వాడు, ఎవరైతే కుమారుని గణపరచని వాడు ఉంటాడో, ఎవరండి? ఆయన పంపిన తండ్రిని గణపరచరు. కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో తండ్రిని పంపిన తండ్రిని ప్రేమిస్తారు. కుమారుని మరి ఏంటిదట? కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచలేదు. ఒకసారి మనం ఆలోచించుకుందాం. నువ్వు కుమారుని గణపరుస్తున్నావా లేదా గణపరచకుండా ఉంటున్నావా? దేవుని యొక్క గణపరచడం అంటే ఏంటిదండి? ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించడమే గణపరచడం. నువ్వు వస్తున్నావా? నీ హృదయంలో ఏ కలంకము లేకుండా నీవు నిందారహితుడిగా ఉండి దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు అంతేనా? నేను చెప్పే నేనైనా పర్వాలేదు,
నీవైనా పర్వాలేదు. ఏ విధంగా? నిందారహితంగా ఉండడం అది కావాలి. ఆయనను గణపరచడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయనను గణపరుస్తావో మనము ఆయన పంపిన తండ్రిని మనము గణపరుస్తాము. ఎప్పుడైతే కుమారుని గణపరచవో ఆయన పంపిన తండ్రిని కూడా నీవు గణపరచలేవని చెప్తున్నాను. నీవు ఆలోచించు ప్రియ సహోదరులారా. మరి అదేవిధంగా మరి ద్వితీయోపదేశకాండం 30:16 ద్వితీయోపదేశకాండం నేను ముగిస్తాను. మరి అది కరెక్ట్గా చెప్పకపోతే కూడా బాగుండదు కదా. ద్వితీయోపదేశకాండం 30:16 చదువుతాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించే దేశంలో నీ దేవుడైన యెహోవా ఆమేన్. చెప్పండి కొట్టి దేవుని మాట. ఇక్కడ ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి. నువ్వు ఏం చేయాలంటే నీవు బ్రతికి ఏంటిది? మనము బ్రతికి విస్తరించినట్లుగా, నిందించినట్లుగా, అంతేనా? ఏం చేయాలట? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మనము ప్రేమించిన ఎడల, ఆయన మార్గంలో యందు నడిచిన ఎడల, ఇంతకు ముందు చెప్పి ఉన్నా, భయపడి ఆయన మార్గంలో నడిచినప్పుడు నీకు మేలు కలుగుతుంది. ఇక్కడ ఏంటిది? నీవు విస్తరింపబడాలి అని అంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అప్పుడు ఆయన మార్గంలో యందు నడుచుకొనును. ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి నీవు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో అది నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆయనకు భయపడి ఆయన మార్గంలో నడిచి ఆయన కట్టడలను అనుసరించి నువ్వైతే ఏదైతే అడుగుతున్నావో ఆయన మనకు అనుగ్రహించి వాడించినాడు. నిన్నటి దినమున మన వరంగల్లో చాలా వర్షాలు ఇటు ఏరియాకి అయితే రాలేదు. నిన్న చాలా ఉబ్బరమైందండి, చాలా ఉబ్బరమైంది. నాకు చాలా బాధ అనిపించింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను. ఏం ప్రభా ఎండలు ఉంటే ఈ యొక్క ఏంటిది రేపుల షెడ్ కదా, బాగా వేడి బాగా వస్తుంది. ఎంత కూలర్ పెట్టినా కూడా బాగా వేడి వస్తుంది. ఏం ప్రభా కొంచెమన్నా నీడ నిజంగా అవసరం. మనం ఎంతటి వారు, ఏ పాటి వారు, చల్లటి దానివే లేదు ప్రభా. వాతావరణం చాలా ఎండగా ఉంది. చాలా ఏంటిది సమస్యలేనట్టు అనిపిస్తుంది కదా. అట్లా అనుకొని ప్రార్థన మనసులో అనుకొని ప్రార్థన చేస్తున్నాను. కొంచెమైనా చల్లటి వాతావరణాన్ని దయచేయాలి ప్రభా. అసలు వాతావరణమే జూన్ మాసం వచ్చినా కూడా వర్షాలు లేవు. ఇటైతే మన దిక్కైతే వర్షాలు లేవు. అయితే అనుకున్నాను, అంతే జస్ట్ అనుకున్నాను అంతే. దేవుడు ఎంత గొప్పవాడండి. ఎప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు వర్షం లేదు అసలు. నేను మళ్ళీ లేచి చూసేసరికి మంచిగా వాతావరణం పూర్తిగా వర్షము జల్లులు చాలా మంచిగా పడి ఉన్నది. భూమి కొంచెం తడిచినట్టు అనిపించినది. 6:30 గంట చూడండి. నేను చూసి మా దేవా ఇంతటి చల్లటి వాతావరణం ఇచ్చాను. మనం ఆప్షనాలు ఎంతటి వారు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన చిన్న మాటలు విన్నాడంటే ఆయన వినడా? ఆయనకు భయపడి ఆయన మార్గంలో నడిచి ఆయన కట్టడలను అనుసరిస్తూ మనం నడిచిన ఎడల చిన్న మాటైనా పెద్ద మాటైనా వింటాం. మన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు. నేను అనుకున్నాను, నిన్న ఆంటీకి ఫోన్ చేసినప్పుడు ఆంటీ అన్నది జస్ట్ అట్లా మాట్లాడాను. ఆంటీ వస్తున్నావు అంటే, అమ్మ ఎండ కొడుతుందమ్మా, ఎండ కొడితే రాకండి అంటే, ఎండ కొట్టకపోతే రండి అని అన్న. ఒకవేళ
ప్రార్థన అయితే చేశాను అంతకుముందే. ఎండ కొట్టకపోతే రండి అంటే, చల్లటి వాతావరణం ఉన్నప్పుడే రండి అంటే, ఆమెను చూసేసరికి నేను విచిత్రమయ్యాను. సరే నేను అనుకున్నాను, చల్లటి వాతావరణం ఉంది కదా అని చెప్పేసి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యెహోవాను మనం ఆయన మాటలను పూర్ణ అంగీకారంతో అంగీకరించి ఎడల మన దేశమును స్వతంత్రించుకుంటామంట. అంటే మన ప్రాంతాన్ని, మన ప్రజలను, మన వాళ్ళను స్వతంత్రించుకుంటామంట. ఎప్పుడు? దేవుని యొక్క మాట వినే ఎడల. కాబట్టి ఇక్కడ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యోహాను 5:23 చదివాను త్వరగా. 5:23 యోహాను 5:23. యోహాను తండ్రిని కనపరుచున్నట్లుగా 5 యోహాను సువార్త 5:23. ఓకేమా? తండ్రిని కనపరుచున్నట్లుగా ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా. ఓకే, 13 యోహాను 13:17. నేను మీకు చేసిన ప్రకారం 13 యోహాను 13:17. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అవుతారు. ఏంటిది? ఏ సంగతులు? దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు కాదు, తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు, ఇవి తెలుసు కదా మీకు, కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులని చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క పొరుగు వారు అనేది మనం చెప్పుకుందాం. లాస్ట్ వచనము. మరి లూకాసు వార్త 10వ అధ్యాయము, నేను ఇది చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 29 నుండి చదివాను. అయితే అతడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి క్రూర ప్రాణముతో విడిచిపోయేది.